సమ్మర్ హాలిడేస్ అనగానే గుర్తొచ్చేది వడియాలు, అలాగే మామిడికాయ పచ్చడి. ఈ రోజు అయితే నేను పిండి వడియాలు చేయించుకుంటున్నాను మా అమ్మతోటి. నేను జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నప్పుడు సమ్మర్ సీజన్ లో ఒకసారి వడియాలు పెడదామని ట్రై చేశాను. తెలియక వాటర్ ఎక్కువ పోసేయడం వల్ల అది ఎంత మరగపెట్టినా కూడా చిక్కగా అవ్వలేదు. నిలబడి కాళ్ళు నొప్పి, అలాగే గ్యాస్ వేస్ట్ అయింది, కానీ వడియాలు మాత్రం ప్రాపర్ గా రాలేదు. సరే ఈసారి అమ్మతో దగ్గరుండి పెట్టించుకొని చూసి నేర్చుకుందాం. కొంచెంగా అయితే వడియాలు పెడుతున్నాము. ఫస్ట్ అయితే ముందు రోజు నైటే ఒక గ్లాసు సగ్గుబియ్యం, ఒక గ్లాసు నార్మల్ రేషన్ రైస్ గానీ ఏ రైస్ అయినా పర్లేదు నానపెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీలో వేసి మెత్తగా ఇలా పేస్ట్ లాగా పట్టుకొని మరుగుతున్న వాటర్ లో వేసి పిండిని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ మనం 2 గ్లాసెస్ అంటే ఒక గ్లాస్ సగ్గుబియ్యం, ఒక గ్లాస్ బియ్యానికి మొత్తం 12 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాము. అంటే 1:6 రేషియోలో వాటర్ పోసుకోవాలి. లాస్ట్ లో కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేసి దింపేసే ముందు జీలకర్ర వేసాను. జీలకర్ర ముందే వేస్తే వడియాలు తెల్లగా కాకుండా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా వడియాలు పట్టేటప్పుడు సగం వడియాలు పెడతాను, మిగిలిన సగం పిండి ఇలా నోట్లో వేసుకొని తినేస్తాను. చాలా రోజులు నిలువ ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా భలే ఉన్నాయి.